ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు ద రియల్ స్టోరీ. ఎన్నో రియల్ స్టోరీస్ మీకు చెప్తున్నా. వరల్డ్ వార్ 2లో జరిగిన ఎన్నో సంఘటనలు మేము ముందుంచాం. అలాగే ఇంకో స్టోరీ, వేగ నియంత్రణ విఫలమైంది. సో ట్రాఫిక్ జామ్ కథే ఇది. ఎప్పుడైనా సరే ఒక కొత్త చట్టం అమలు చేయాలి అంటే ఆ దేశంలో ఉన్న పోలీసుల భయం వల్ల, లేకపోతే నిరసనగానో వాళ్ళ ఉద్యోగాన్ని మానేశారు అనే విషయాన్ని నమ్మగలమా? రాత్రిలో మొత్తం ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోయి దేశం అంతా గందరగోళంలో ఉంది అంటే ఎలా ఉంటుంది? చరిత్రలో ఇలాంటి విచిత్రమైన ఒక సిచ్యువేషన్ జరిగింది. బ్యూరోక్రాటిక్ సంక్షోభానికి దారితీసిన కథే ఇది. స్వీడన్ దేశంలో జరిగిన డ్రాగన్ హెచ్ ఈ సంఘటన. సాధారణంగా యుద్ధాలు, రాజకీయ సంక్షోభం వల్ల ప్రభుత్వాలు అనేవి కూలిపోతుంటాయి. కానీ ఒక దేశం కేవలం డ్రైవింగ్ పద్ధతి మార్చడానికి ట్రై చేసినప్పుడు రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. అది ఎలా అని తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇది స్వీడన్ యొక్క హై ట్రాఫిక్ డే అని చెప్తారు. ఇది 1967లో జరిగింది. సెప్టెంబర్ 3, 1967 అది. అప్పుడు స్వీడన్ దేశంలో జరిగింది ఈ ఘటన. డ్రాగన్ హెచ్ అంటారు దీన్ని. రైట్ హ్యాండ్ ట్రాఫిక్ అని దీన్ని పిలుస్తారు. ఈరోజు స్వీడన్ ప్రజలు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ పద్ధతి నుంచి రైట్ సైడ్ డ్రైవింగ్కి వీళ్ళు మారాలి. అది కొత్త రూల్. సో డ్రైవర్లకు ఎలాంటి ప్రాబ్లం కలిగించినా సరే ఈ రూల్ని ఫాలో అవ్వాల్సిందే. 1967కి ముందు వాళ్ళు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అనేది వాళ్ళు ఫాలో అయ్యారు. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉండేది. ఏంటంటే స్వీడన్లో రోడ్ల మీద తిరిగే 80% కార్లు అమెరికా లేదా ఇతర ఐరోపా దేశాల్లాగా లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ అనేది అప్పుడు ఉండేది. అంటే డ్రైవర్ ఖచ్చితంగా రోడ్డుకి ఎడం వైపున డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉండటం వల్ల ఎదురుగా వచ్చే ట్రాఫిక్ చూడడానికి లేదా పర్ఫెక్ట్గా ఓవర్టేక్ చేయడానికి డ్రైవర్కి చాలా కష్టంగా ఉండేది. ఇలాంటి డిఫరెంట్ అండ్ చాలా విపరీతమైన కాంబినేషన్ వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు అనేవి జరిగేవి. సో చివరికి ప్రభుత్వం ఏం చేసింది, దేశంలో ఈ ప్రమాదకరమైన ఈ కాంబినేషన్ని క్లోజ్ చేయాలనుకొని ఓవరాల్ డ్రైవింగ్ సిస్టమ్నే మార్చేసింది రైట్ సైడ్కి. సో చాలా ఎక్కువ దేశాలు అనుసరించే పద్ధతి ఇదే అని కూడా మనం తెలుసుకోవాలి. అయితే దానివల్ల విఫలం అవడమే కాదు, వాళ్ళు నవ్వులు పాలయ్యారని చెప్పాలి. పోలీసులు నిరసన కూడా తెలియజేశారు. భారీ స్థాయిలో పౌరులను సిద్ధం చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ మార్చేశారు, రోడ్డు గుర్తులను మార్చేశారు. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, కష్టమైంది కూడా. కానీ అంతకంటే పెద్ద సమస్య ఒకటి ఉంది. అదేంటి అంటే చరిత్రలో ఒక ఫన్నీ సిచ్యువేషన్గా మిగిలిపోయింది. కొత్త చట్టం అమలు చేయడానికి కొన్ని రోజుల ముందు చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు సడన్గా వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేశారు లేదా సెలవన్నా పెట్టారు. సో వాళ్ళ వాదన ఏంటి అంటే, ఇంత భారీ మొత్తంలో గందరగోళమైన మార్పుని మేము చూడాలి అంటే దానికి మాకు ట్రైనింగ్ లేదు, లేకపోతే అంత టీం లేరు అని వాళ్ళ వాదన. ఒక దేశం యొక్క వ్యవస్థ అమలు చేయాలంటే అది సిద్ధంగా లేరు అంటే ఎలా ఉంటుంది? ఇదే ఒక ఎగ్జాంపుల్. అర్ధరాత్రి టైంలో పెద్ద గందరగోళమైంది. సెప్టెంబర్ 3, 1967 రోజు ఉదయం 4:50 అవుతుంది. స్వీడన్లో అన్ని వాహనాలు రోడ్డు మీద ఆగిపోయి ఉన్నాయి. డ్రైవర్లు మెల్లగా రోడ్డెక్కి రైట్ సైడ్కి వాళ్ళ వాహనాన్ని తీసుకెళ్ళాలి. సరిగ్గా 5 అవుతుంది టైం. సో కొత్త పద్ధతిలో ఈ డ్రైవింగ్ అందరూ మొదలు పెట్టాలి. కానీ పోలీసులు లేరు. డ్రైవర్లలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఆ రోజు దేశం మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక దేశమే భారీగా ట్రాఫిక్ జామ్ అయిందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. దేశంలో ఉన్న ప్రధాన నగరాలలో ఉన్న ఈ ట్రాఫిక్ వ్యవస్థ అంతా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. పరిపాలన నిర్ణయం కానీ, ఒక రకమైన ట్రాఫిక్ యుద్ధంలో కానీ వీళ్ళంతా మునిగిపోయారని చెప్పొచ్చు. సో ఏదైనా లీడర్స్ ఒకసారి డెసిషన్ తీసుకుంటే దాన్ని కొన్ని వారాల తర్వాత మెల్లమెల్లగా ప్రజలు కొత్త పద్ధతి అలవాటు పడిన తర్వాత చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారు. సో ఈ డ్రైవింగ్ పద్ధతి మార్చడానికి పోలీసులు, అధికారులు గొడవలు పడ్డారు. మొత్తం రవాణా వ్యవస్థ అంతా ఒక రోజంతా ఆగిపోయింది. అంటే చూడడానికి చాలా సరదాగా నవ్వుగా ఉంటుంది. కానీ 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్లో వెయిట్ చేసి ఇంట్లో పనుండి మీ వైఫ్ కాల్ చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ అని. అలాంటి ఫన్నీ సిచ్యువేషన్ బట్ రియల్గా జరిగింది. సో ఇంత బ్యూరోక్రాటిక్ పెద్ద ప్రాబ్లం అయితే అప్పుడు వచ్చింది తీసుకున్న డెసిషన్ వల్ల. దీన్ని డ్రాగన్ హెచ్లో జరిగింది. ది గ్రేట్ ఈమూ వార్ అని ఇంతకు మనం చాలా చూసాం కదా. పక్షులన్నీ ఒక సైన్యాన్ని వెళ్ళగొట్టాయని, లేకపోతే పెద్ద బీర్ వరద అని, లేకపోతే ఇంకా మొలాసిస్ ఫ్లడ్ అని, ఇలా రకరకాలుగా మనం ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చూసాం. అవన్నీ జరిగినాయే. అలాగే ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయం వల్ల జరిగిన ఇష్యూనే ఇది అని మనం చెప్పచ్చు. మీరేమంటారు? నిజంగా ఇది జరిగిందా? అబ్బా ఊరికే నాకు చెప్పకు అనద్దు. బట్ ఇట్స్ ఎ రియల్ స్టోరీ. ప్రభుత్వాలు తీసుకునే ఒక నిర్ణయం ప్రజలందరినీ కన్ఫ్యూజన్లో, పోలీస్ వ్యవస్థని కన్ఫ్యూజన్లో పెట్టేసింది. సో నవ్వొచ్చినా ఇది నిజం. ఇది రియల్ స్టోరీ. మీకు ఎలా అనిపించింది? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.